హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనిత అల్టిమేట్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా పెద్ద బాబు 7th బర్త్డే అండి. 6 ఇయర్స్ కంప్లీట్ అయ్యి వాడికి 7 ఇయర్స్ వచ్చాయి. సో డేస్ ఎంత ఫాస్ట్గా అయిపోతున్నాయి అనేది వాడికి 7 ఇయర్స్ వచ్చాక అనిపించింది. సో మార్నింగే మేము పూజ చేసుకున్నాం అనమాట. సో దట్ వాడు కూడా దేవుడి బ్లెస్సింగ్స్ తీసుకుంటాడు అనేసి మొత్తం పూజ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వాడికి గారెలు ఇష్టమని గారెలు వేశాను. సో వాడు స్కూల్కి వెళ్ళి చాక్లెట్స్ అవి డిస్ట్రిబ్యూట్ చేసి వచ్చాడు ఇంటికి ఆఫ్టర్నూన్. సో ఈలోపు వాడికి కొద్దిగా హారతి ఇచ్చేసి మార్నింగ్ స్కూల్కి పంపించేశాను. స్వీట్ తినిపించేసి వాడికి లంచ్ బాక్స్ అన్నీ ప్యాక్ చేసేసి, సో దట్ ఈవినింగ్ కేక్ కటింగ్కి అన్నీ అరేంజ్ చేసుకోవచ్చు కదా, షాపింగ్ ఉంది కొంచెం, సో అవన్నీ కూడా చేసుకోవచ్చు అనేసి. సో ఇక్కడ వాడికి స్వీట్ తినిపించేస్తున్నాను అనమాట. సో మా చిన్నోడు చూసారు కదా ఎలా చూస్తున్నాడో. సో ఇద్దరు పిల్లలతో బర్త్డేస్ చేయడం కానీ ఈవెంట్స్ చేయడం కానీ కొంచెం కష్టమే, టాస్కీ కానీ అనిపిస్తుంది. సో మా మామయ్య వాళ్ళ బర్త్డేకి అమౌంట్ ఇచ్చారు గిఫ్ట్గా. సో వాడికి ఏమైనా సైకిల్ తీసుకోండి అని. సో అక్కడ యాక్చువల్గా షాపింగ్కి వెళ్ళాము, డెకాత్లాన్కి వెళ్ళాము, కానీ అక్కడ బాగా కాస్ట్ అండ్ ఎక్స్పెన్సివ్గా అనిపించాయి. సో వేరే చోట చూద్దామని. సో ఇది వచ్చేసి నేను డెకార్ చేశాను అనమాట ఈవినింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ మై హస్బెండ్ అఫ్ కోర్స్. సో నేను ఆ గోల్డ్ కలర్ ఫ్యాన్స్ అనేవి నేను చేశాను, హ్యాండ్ మేడ్ అనమాట. యాక్చువల్గా డెకార్ కన్నా ఈ లుక్ అనేది బాగా ఎలివేట్ చేసింది. సో ఈ కార్డ్ ఏదైతే ఉందో హ్యాపీ బర్త్డే అనేసి, అది కూడా నేనే చేశాను. ఎందుకంటే వాడు మా ఫ్యామిలీ స్టార్, వాడికి బయట కూడా వాడి క్యూట్నెస్కి చాలా ఫాలోయింగ్ ఉంది. సో క్యూట్గా ఉంటాడు మా పెద్దోడు. సో అందుకని మా ఫ్యామిలీ స్టార్ అనేసి నేను అలా నాకు నచ్చినట్టు పెట్టుకున్నాను. అండ్ ఓవరాల్ డెకర్ వచ్చేసి గోల్డ్ అండ్ వైట్ థీమ్ తీసుకున్నాను. యాక్చువల్గా నాకు ఇదంతా జస్ట్ 500లో అయిపోయిందండి. ఎందుకంటే నాకు దగ్గర ఆల్రెడీ గోల్డ్ ఫాయిల్స్ ఉన్నాయి లాస్ట్ ఇయర్వి, నేను అవే రీయూజ్ చేసుకున్నాను. అండ్ ఇంట్లో ఉన్న చిన్న చిన్న ఐటమ్స్ నేను హ్యాండ్మేడ్ చేసి కొంచెం ఎలివేట్ అయ్యేలాగా, క్లాస్గా, డీసెంట్గా, సింపుల్గా లుక్ అనేది మంచిగా వచ్చేలాగా డిజైన్ చేసుకున్నాను అనమాట. సో దట్ ఏంటి అంటే నాకు క్లీనింగ్కి ఈజీ, చేసుకోవడానికి ఈజీ కిడ్స్తో. సో నేనైతే ఇలా సింపుల్గా ప్లాన్ చేసుకున్నాను. సో ఈ ఐడియా మీకు యూజ్ అవుతుందని చెప్తున్నాను. యాక్చువల్గా నా దగ్గర జెప్టో కవర్స్ కొన్ని దాచి ఉంచాను, దేవుడి దగ్గర వేసుకోవచ్చు కదా అనేసి ఎప్పుడన్నా క్లీనింగ్ పర్పస్కి. బట్ నాకు ఈ థాట్ వచ్చింది. సో ఇలా ఫ్యాన్స్ చేశాను, మీకు అదే చూపిస్తున్నాను, బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ అనేసి. సో దానికి జస్ట్ ఇలా ఫ్యాన్స్ చేసి గోల్డ్ పెయింట్ ఉంటుంది కదా మనకి, అక్రైలిక్ పెయింట్స్, సో ఆ పెయింట్తో వేసాను. మీరు ఇంకా డిఫరెంట్ సైజెస్, డిఫరెంట్ షేప్స్, ఇంకా ఓపిక ఉంటే దీంతోనే పెద్ద డెకార్ కూడా చేసుకోవచ్చు మనం ఈవెంట్స్కి, 2-3 సపోర్ట్ ఉంటే. సో నాకు ఇలా బర్త్డేస్ కానీ ఈవెంట్స్ కానీ సెలబ్రేట్ చేయడం బేసిక్గా ఇష్టం. సో సర్ప్రైజ్ చేసుకోవడం కన్నా చేయడం ఇష్టం. అండ్ ఇక్కడ నా హెయిర్ కట్ చూసారు కదా, అది కూడా నేనే చేసుకున్నాను. మీకు కింద కావాలంటే లింక్ ఇస్తాను. ఇది వచ్చేసి స్టెప్ కమ్ లేయర్ హెయిర్ కట్ అనమాట, చాలా బాగా వచ్చింది. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ వీడియో కూడా కింద ఇస్తాను నేను మీకు. సో డెఫినెట్గా చూడండి. సో అలా బొకేలా కూడా తయారు చేసుకోవచ్చు మనం, ఏమైనా ఫ్లవర్స్ ఇంకా యాడ్ ఆన్ చేసుకుని. ఇంకా మన ఓన్ క్రియేటివిటీని బట్టి ఉంటుంది. కానీ వీటితో ఎక్కువ యూఎస్ సైడ్ యూజ్ చేస్తారండి ఈ డెకార్ అనేది. సో నేను రిఫరెన్స్ వచ్చేసి ఎక్కువ పింట్రెస్ట్లోంచి తీసుకుంటాను. సో నాకు లుక్ కూడా బాగా వస్తుంది. ఇంకా ఫైనల్గా మేము కేక్ కటింగ్ అనేది స్టార్ట్ చేసాము. యాక్చువల్గా కిడ్స్తోనే చేసుకుందామని కిడ్స్ ఉన్న వాళ్ళనే పిలిచాము, కానీ December 28th వీడి బర్త్డే. బట్ డిసెంబర్ ముందు క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ హాలిడేస్ ఉండడం వల్ల పిల్లలందరూ వెకేషన్కి వెళ్ళారంట. సో ఎవరు రాలేదు, అనుకున్నది ఒకటి అయింది ఒకటి అన్నట్టు అయిపోయింది. మా వాడు కూడా డిసప్పాయింట్ అయ్యి ఇంకా సరే మనమే కట్ చేసుకుందాం మమ్మీ అన్నాడు. సో ఫైనల్గా హ్యాపీగా అయితే మేము కేక్ కట్ చేసుకున్నాము. సో వాడిని ఇక్కడ ప్రే చేసుకోమంటున్నాను అనమాట, మంచిగా హెల్త్, మంచిగా బిహేవియర్, తర్వాత మంచిగా స్టడీస్ ఇమ్మను, అంతకంటే ఏమొద్దు నీకు అనేసి చెప్తున్నాను. సో వాడు అదే చేస్తున్నాడు. అండ్ 7 ఇయర్స్ వచ్చాయి కదా, నా కేక్ నేనే కట్ చేసుకుంటాను అని అంటున్నాడు. సో వాడికి 6 క్లాప్స్ కొట్టాము. జస్ట్ 6 కంప్లీట్ అయ్యి 7 ఇయర్కి వచ్చాడు, 7th ఇయర్కి. సో మా చిన్నోడు అంతా అయిపోయాక క్లాప్ కొడుతున్నాడు చాలా ఎక్సైటెడ్గా. సో ఇలా మేమైతే హ్యాపీగా కేక్ కటింగ్ అనేది చేసుకున్నాము. సో ఫస్ట్ వచ్చేసి వాళ్ళ డాడీకి తినిపిస్తాడు. చేసేదంతా నేనైనా కూడా వాళ్ళ డాడీ కుట్టి, మా పెద్దోడైతే. మా చిన్నోడు యాజ్ ఆఫ్ నౌ నన్ను అయితే వదలడు, నేను ఎక్కడున్నా నేను కనిపించాల్సిందే వాడికి. సో అలా అనమాట, ఒకళ్ళ డాడీ పార్టీ ఒకళ్ళ అమ్మ పార్టీ లాగా. సో ఫైనల్గా డెకార్ కానీ కేక్ వచ్చేసి చాకో ట్రఫుల్ ఆర్డర్ చేసామండి ఆన్లైన్లోనే, ఏం కస్టమైజ్ ఏం కాదు. యాక్చువల్గా వాడి కోసం, వాడి హ్యాపీనెస్ కోసం చేసాము, పెద్దగా సెలబ్రేట్ చేయాలి అన్నది ఏం లేదు.
ఎందుకంటే ఎదిగే కొద్దీ ఇంట్రెస్ట్ అనేది తగ్గుతూ ఉంటుంది కదా. సో అందుకని ఇలా సింపుల్గా ప్లాన్ చేసాము. సో ఎండ్ ఆఫ్ ది డే మంచిగా అయ్యింది. సెలబ్రేషన్స్ అనేవి కూడా బాగా జరిగింది. సో మేము కూడా హ్యాపీ, వాడు కూడా హ్యాపీ, ఫుల్గా సాటిస్ఫై అయిపోయాడు. స్కూల్లో కూడా మంచిగా చాక్లెట్స్ అవన్నీ డిస్ట్రిబ్యూట్ చేసుకొని వచ్చాడు. సో వాడు కూడా ఫుల్ హ్యాపీ అనమాట. సో ఇక్కడితో కేక్ కటింగ్ అనేది అయిపోయింది. సో యాక్చువల్గా పార్టీ పాపర్ ఉంటుంది కదా మనం పాప్ చేసుకునేది, సో అది అయితే తీసుకొచ్చాము. బట్ అది ఎందుకో తెలీదు మొత్తం యూజ్డ్ వచ్చింది. సో ఇంకేం చేసామంటే అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా బెలూన్స్లో ఫ్లవర్స్ అనేవి ఫిల్ చేసేసాము. ఇది కూడా చాలా ఫన్గా అనిపించింది. మేబీ ఎవరికైనా నచ్చొచ్చు. ఇంకా రోజ్ ఫ్లవర్స్ అయితే చాలా బాగుంటుంది. సో వాడికి 5-6 బెలూన్స్ మేము బ్లాస్ట్ చేసామన్నమాట. అది కూడా హ్యాపీగా అనిపించింది. సో అలాగా చిన్న చిన్న మూమెంట్స్ అప్పుడప్పుడు చాలా బాగా అనిపిస్తాయి. అంటారు కదా లిటిల్ థింగ్స్ గివ్స్ హ్యాపీనెస్ అని. సో అలా అనిపించింది. సో నేను ఇంకా లాస్ట్కి వాడికి హారతి ఇస్తాను అంటే మా హస్బెండ్ అంటున్నారు ఏం అవసరం లేదులే అన్నారు. బట్ నేను ఏమంటున్నానంటే చిన్నోడు కదా వాడు, ఇద్దాము ఏమవుతుంది అనేసి అంటున్నాను. సో కొంచెం దిష్టి అంటే నెగిటివ్ ఎనర్జీ ఏమన్నా ఉంటే కూడా పోతుంది కదా అన్నట్టు నా ఒపీనియన్ అనమాట. సో ఫైనల్గా వాడికి హారతి కూడా ఇచ్చేసాను. మంచిగా హారతి ఇచ్చేసి వాడికి ఇంకా బ్లెస్సింగ్స్ కూడా ఇచ్చేసి వాడికి అక్షింతలు వేసామన్నమాట. సో ఫైనల్గా అయితే బర్త్డే చాలా బాగా అయ్యింది. స్వీట్ అండ్ షార్ట్గా సింపుల్గా. సో మేము హ్యాపీ, వాడు హ్యాపీ. సో వాడు చూడండి ఎంత క్యూట్గా కిస్ పెడుతున్నాడో. సో బాగా ప్యాంపరింగ్ కావాలనుకుంటాడు మా పెద్దోడు. సో ఇలా అయితే అయ్యింది. ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ ఇలానే సెలబ్రేట్ చేసుకుంటాము. సో నెక్స్ట్ వచ్చేసి స్నాక్స్ కింద నేనైతే గారెలు వేసాను. ఆనియన్ మిర్చి ఇవన్నీ కలిపి గారెలు వేసాను. కేక్, అలానే సేమియా, బార్బన్ బిస్కెట్స్ అండ్ చాక్లెట్స్ ఇలా ఇద్దాము ఎవరైనా ఇంటికి వస్తే అనేసి ప్లాన్ చేసాము. కిడ్స్కి వచ్చేసి పాప్కార్న్ కూడా, డ్రింక్స్ కూడా. బట్ కిడ్స్ ఎవరు రాలేదు. లాస్ట్లో వాడి ఫ్రెండ్స్ వచ్చారు. అండ్ ఇది వచ్చేసి నా అవుట్ఫిట్. వాడి బర్త్డేకి నేను ఇలా వేసుకున్నాను. సో సింపుల్ అండ్ ఈజీ ఫ్లోయి శారీ. నేను ఇది ఆల్రెడీ షార్ట్లో రిలీజ్ చేశాను. అండ్ సింపుల్ నెక్ పీస్ అనమాట. ఇది వచ్చేసి సింపుల్గా ఉంటుంది. ఇది కూడా చాలా బాగుంటుందండి నెక్ పీస్. సో ఈ శారీకి బాగా మ్యాచ్ అయ్యేది అనిపించింది. అండ్ సింగిల్ బ్యాంగిల్ విత్ వాచ్, అంతేనండి. ఇంతే సింపుల్గా అయితే వేసుకున్నాను. బికాజ్ ఈ చిన్నోడిని క్యారీ చేయాలి. సో ఈ శారీ అయితే కంఫర్టబుల్ ఉంటుందని. అండ్ అనుకోకుండా ఈ శారీ కలర్ కూడా నా మీద బాగా ఎలివేట్ అయ్యింది. సో బాగా అనిపించింది నాకు కూడా అవుట్ఫిట్ అనేది. సో అప్పటికే టైం 8-9 అయిపోయింది. సో లాస్ట్లో వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు ఇద్దరు. వీడు అపార్ట్మెంట్లో, మేముండే అపార్ట్మెంట్లో వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట వీళ్ళు, రుద్ర, జోష్. సో అక్కడ కనిపిస్తుంది కదా పింక్ కలర్ బాక్స్, అది వాళ్ళు గిఫ్ట్ తీసుకొచ్చారు వాడికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి హ్యాపీ బర్త్డే సాంగ్ పాడుతున్నారు ఇద్దరు కూడా. చాలా క్యూట్గా పాడుతున్నారు అసలు. సో హ్యాపీ బర్త్డే విషెస్ కూడా చెప్పారు. ఇంకా వాళ్ళతో కాసేపు టైం స్పెండ్ చేశాడు. ఇంకా వాళ్ళకి స్నాక్స్ ఇస్తున్నాడు అనమాట. సో స్నాక్స్ కూడా ఇచ్చేసి ఇంకా మేము తర్వాత డిన్నర్ ప్లాన్ చేసుకున్నాము. ఏదన్నా ఆర్డర్ పెట్టేసుకుందాము అనేసి. యాక్చువల్గా బయటకు వెళ్దామంటే వింటర్స్ కదా, బాగా చలి ఎక్కువ ఉంటుంది, చిన్నోడితో ప్రాబ్లం అవుతుందని. అండ్ ఇక్కడ వచ్చేసి వాడు స్నాక్స్ ఇస్తున్నాడు. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా థ్యాంక్ యూ అని చెప్పారు. అండ్ వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్స్ కింద బాక్స్, స్టేషనరీ బాక్స్ ఒకటి అండ్ క్లే ఉంటుంది కదా అది ప్లాన్ చేసామన్నమాట. సో ఇక్కడ అదే చూపిస్తున్నాను. సో క్లే అండ్ ఇది యూజ్ అవుతుంది అండ్ ఇదేమో ప్లే చేస్తారు కదా ఆడుకోవడానికి బాగుంటుంది అని వాళ్ళిద్దరికి ఇచ్చేసామన్నమాట. సో వాళ్ళు కూడా హ్యాపీగా ఇంటికి తీసుకెళ్ళిపోయారు. సో ఫైనల్గా మా ఓడి బర్త్డే సింపుల్ కేక్ కటింగ్, సింపుల్ డెకార్, సింపుల్గా సెలబ్రేషన్స్ బాగా జరిగింది. ఆ డే అంతా కూడా ఫుల్ ఎంజాయ్ చేసాం మేమైతే. వాళ్ళ డెకాత్లను తీసుకెళ్ళానని చెప్పాను కదా, అక్కడ కూడా బాగా ఎంజాయ్ చేశారు. అండ్ ఇక్కడ మేము దిగిన కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేశాను, అంత మంచిగా అనిపించలేదు. సో ఇక్కడ వచ్చేసి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారనేసి గిఫ్ట్స్ చూపిస్తున్నారనమాట. ఎందుకో తెలీదు వీడియోస్లో యాడ్ చేసేసరికి పిక్స్ అనేవి అన్నీ హాఫ్ వచ్చాయి. ఐ డోంట్ నో వై. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.